పాపా పాపా త్వరగా రా పాపా, మళ్ళీ లేట్ అయితే మీ అక్క ఫోన్ చేసి తిడుతుంది. కమింగ్ బాబు. గిరిగా అంత రెడీ చేసావా? చేశాను బాబు సార్. హలో మాస్టారు, ఏంటి హడావిడి? కొంపదీసి మా అత్తయ్య బెంగళూరు నుంచి వస్తుందా ఏంటి? లేదు. పోనీ ఆ లైకాడిని ఇంట్లో నుంచి పంపించేస్తున్నారా? కాదు. ఏహే, అలా లేదు కాదు అని చెప్పకుండా కాస్త డీటెయిల్ గా చెప్పొచ్చు కదా. ఏ యూజ్లెస్ ఫిమేల్, మాకు ఇరిటేషన్ తెప్పించకుండా మర్యాదగా ఇక్కడి నుంచి దబ్బే. అలాగే దాబేస్తాను గాని రేపు అక్కని చెప్పరా. నీకు చెప్పొద్దని మా అమ్మ ఫోన్ చేసి చెప్పింది. మరి మీ అమ్మ జింకని చెప్పమని చెప్పిందిరా నిన్ను? ఇంకొకసారి కొడితే తిరిగి కొట్టమని చెప్పింది. అంతవరకు వచ్చింది వ్యవహారం నిన్ను. ఏ యూజ్లెస్ ఫిమేల్, హౌ డేర్ యు! నువ్వు సూపర్ పాపా. గిరిగా పిఏబీకి వస్తుంది. స్విచ్ ఆన్ చేయి. Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear baby. Happy birthday to you. లైక్ ఈ రోజు నా బర్త్డే అని మీకు ఎవరు చెప్పారు? అక్క చెప్పింది. ఇదంతా ఏర్పాటు చేసింది కూడా అమ్మ. దీని బర్త్డే ఇంత బిల్డప్ అవసరమా? నేను ఒప్పుకోను. ఏ యూజ్లెస్ ఫిమేల్, నువ్వు ఒప్పుకుంటే ఒప్పుకోకపోతే హూ కేర్స్, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. హ్యాపీ బర్త్డే. 4 days థ్యాంక్ యూ గిరి. ఏ యూజ్లెస్ ఫిమేల్, హౌ డేర్ యు! మా ముందే మా గిరిని కొడతావా? కొట్టలేదు, తన్నాను. ఏ వేస్ట్ ఫెలో. లైక్ గిరి నాకు విషయం చెప్తుంటే ఎందుకు తన్నావు? భారతీయ కాలమానం ప్రకారం వాడు నాకు తాళి కట్టిన భర్త. సో వాట్ ఏంటి నీ బొంద? అసలు నీకు తాళి గురించి తెలుసా? తాళి గొప్పతనం గురించి చెప్పడానికి జీవీవి సత్యనారాయణ గారు లేకపోయినా ఎస్వి కృష్ణారెడ్డి గారు ఉన్నారు. ఇంకా కుదరకపోతే సీరియల్ రైటర్స్ అందరినీ క్యూలో నిలబెడతాను. వాళ్ళు తాళి గురించి చెప్పే పేజీల డైలాగ్స్ విని నువ్వు తిరిగి చేస్తావు. పాపా మనం బర్త్డే సెలబ్రేట్ చేసుకోకుండా ఉండడానికే ఈ తింగరిది మనల్ని డైవర్ట్ చేస్తుంది పాపా. రియలీ? హలో, ఈ నందిని కాపీ కొట్టడానికి ట్రై చేయకండి. ఇప్పుడు చెయ్యి చాపినంత మాత్రాన ఏమొస్తుందో. వెయిట్ అండ్ వాచ్. కమ్ ఆన్ గిరి, టేక్ ఇట్. రే గిరిగా, ఈ తింగరదాన్ని ఆపాలంటే ఇప్పుడు ఈ తాళితోనే దాన్ని కట్టేయాలరా. నేను ఒప్పుకోను బాబా. భారతీయ కాలమానం ప్రకారం ఏ కాలమానం ప్రకారం అయినా ఏ తాళైనా కట్టాల్సింది బర్త్డే. రే బావగా, నీరసంగా ఉందిరా, పొద్దు నుంచి ఏం తినలేదురా. ప్లీజ్ రా, వదులు. దొంగేం కాదు. రే గిరిగా, కట్టు. రే బావగా, తీరా. సే తింగరి, తాళి మీద అంత పెద్ద లెక్చర్ ఇచ్చావు కదే, అందుకే మా పిఏ బేబీ బర్త్డే సందర్భంగా ఇంత పెద్ద తాళి ప్రజెంట్ చేశాం. నోరు మూసుకుని ఈ తాళిని కళ్ళకద్దుకుంటూ కూర్చో. పదండ్రా మన బాబా. ఈ హ్యాపీ అకేషన్ లో సెలబ్రేట్ చేయకుండా ఏం థింక్ చేస్తున్నావు? ఆ తింగర దాన్ని ఇంట్లో పెట్టుకుని ఎలా సెలబ్రేట్ చేసుకోమంటావు పాపా? దాన్ని కట్టేశాం కదా, అది మనల్ని ఏం చేస్తుంది? బ్యాంగు, కమాన్. చీదినమ్మ జీవితం, దీనికి చెప్పిన అర్థం కాదు. పదండి. కమ్. పాపా, ఈ తింగరదేంటి పాపా సౌండ్ లేకుండా సైలెంట్ గా ఉంది? లెట్స్ గో అండ్ సీ బాబు. రే గిరిగా, ఏం చేసావురా? నేనేం చేశాను బాబు సార్? మీరేగా ఆ తాడుతాలతో కట్టేమన్నారు, కట్టేశాను అంతే. వెళ్ళి చెక్ చేయండి. బ్రతికే ఉంది పాప మేడం. నాడు కూడా కొట్టుకుంటుంది. ఏ యూజ్లెస్ ఫీమేల్, గెట్ అప్. సే తింగరి, లేవే. ఏ నందిని, లే. ఏ వేస్ట్ ఫెలో, గెట్ అప్. పాప మేడం, లైక్ ఈ వేస్ట్ ఫెలో ఏమైనా ప్లాన్ వేసిందా? బేబీ చెప్పింది కరెక్టే పాపా. మనం బేబీ బర్త్డేని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోకుండా ఉంచడానికి ఇదేదో కుట్ర చేసినట్టుంది. ఇప్పుడే తెలుస్తా.
ఏ బిషా ఛా! ఆ? పాపా 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 ఈ టైంలో చాటింగ్ ఏంటి పాపా? ఈ సిమ్టమ్స్ లో ఏదైనా డిసీజ్ ఉందేమోనని సెర్చ్ చేస్తున్నాను. ముందు నందిని ఎలా లేపాలో చూడండి, తర్వాత తీరిగ్గా సెట్ చేసుకుందాం. లైక్ ఐడియా. ఆ? ఏంటందో అది? Yes, super baby. Babu, go bring that fast. ఇప్పుడే తెస్తా పాపా. బేబీ ఇదిగో ఇప్పుడు డెఫినెట్ గా లభిస్తుంది. చూడండి బాబు, ఓపెన్. పాపా. Hey baby, ఈ 2 crores నీదే. Get up and take it. నిజమైన తింగరి, ఈ 2 కోట్లు నీవే. పాపా తింగరిది సడన్ గా ఎందుకు ఇలా అయిందో నాకు అర్థం కావట్లేదు పాపా. గిరిగా ఏదైనా ఐడియా వస్తే చెప్పరా? ఇంచుమించు నాది కూడా మీ పరిస్థితే బాబు సార్. చేతినమ్మ జీవితం. ఏ యూజ్లెస్ ఫీమేల్, మర్యాదగా లేస్తావా లేకపోతే షూట్ చేసి పారేనా? పాపా 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 అంత కూల్ గా అడిగితే అదెందుకు లేచుద్ది పాపా? షూట్ చేస్తే లేచుద్ది. ఓకే. పాపా ఊరుకో పాపా, ఊరుకో పాపా. బాబు సార్, షూట్ చేసిన లేవలేదంటే కొంపతీసి కోమలోకి వెళ్ళిందంటారా? అది కోమాలోకి వెళ్ళిందో డ్రీమ్ లోకి వెళ్ళిందో నాకెలా తెలుస్తుందిరా? లైక్ సిచ్యుయేషన్ సీరియస్ అవ్వకముందే ఈ వేస్ట్ ఫుల్ హాస్పిటల్ తీసుకెళ్దాం. నువ్వు సూపర్ నందు. రండి బాబు సార్. పద. ఏ మెంటల్, ఇదంతా కావాలని చేసింది కదా? అవునరా బావుగా, పోయిన ఎపిసోడ్ లో పోగొట్టుకున్నవన్నీ ఈ ఎపిసోడ్ లో రప్పించుకోవడానికి ఈ ప్లాన్ చేశాను. రే, వాళ్ళు ఇస్తామని 2 కోట్లు తీసుకొని మన రూమ్ కి వచ్చాయి. మన కొత్త కంపెనీని ఎలా డెవలప్ చేయాలో చైర్పర్సన్ గా కొన్ని టిప్స్ చెప్తాను. ఫాలో అవుతుంది. నేను రాను. ఎలా రాబో నేను చూస్తాను. ఏ బాబుస్, మర్యాదగా నేను చచ్చినా ఇవ్వను. జీపీ నా డబ్బులు చంపాను తీసుకుంటాను. షేర్ చేయడం కాకుండా మమ్మల్ని దెబ్బరిస్తావా నిన్ను? తినడానికి ఏం లేవే. లైక్ లో బర్త్డే అని అందరూ రెస్టారెంట్ కి వెళ్ళడానికి ప్లాన్ చేసినట్టున్నారు. ఆకలి వేస్తూ ఉంది, చేసుకునే ఓపిక లేదు. ఏం చేద్దాం? వాళ్ళని రెస్టారెంట్ కి వెళ్ళేది లాస్ట్ ఎపిసోడ్ లో బావ దగ్గర కొట్టేసిన డబ్బులతో నేను వెళ్తా. ఎక్స్క్యూజ్ మీ మేడం, నందిని అంటే మీరేనా? అవును. సారీ మేడం, ట్రాఫిక్ జామ్ వల్ల కొంచెం లేట్ అయింది. ఇదిగోండి మేడం, మీరు ఆడిచ్చిన బర్త్డే కేకు. అంటే గీత లైక్ లో కేక్ అన్నమాట. చెప్తా, లేట్ అయినా పర్లేదులే, ఇచ్చా కదా, వెళ్ళు. ఓకే మేడం. రెస్టారెంట్ కిందకు డబ్బులు పక్క, దీన్నే తింటే పోలా? హ్యాపీ బర్త్డే నందిని. విసి లైక్ మా బావకని బల్ల వేసుకుంటావా? నిన్ను నిన్ను జిలక్కదే. కేక్ ఆర్డర్ ఇచ్చి ఇంతసేపు అయినా ఇంకా రాలేదండి పాపా. బాబు సార్, అదిగో కేకు. అవును బాబు, మనం ఇంట్లో లేమని ఆ డెలివరీ బ్రదర్ పెట్టుంటాడు. కమ్. పద బేబీ, వెళ్ళి కట్ చేద్దాం. యా, కెన్ యు హెల్ప్ మీ? లైక్ కేక్ ఇది. పాపా, ఇది ఖచ్చితంగా తింగరదాని పనే. సర్లేవే, నాకు 5 స్టార్ హోటల్ అయితేనే కంఫర్ట్ గా ఉంటుంది. నెక్స్ట్ టైం అక్కడే కలుద్దాం. ఓకే బాయ్. సే తింగరి. చెప్పండి, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? పాపా పాపా పాపా. సే తింగరి, ఎక్కడి నుంచి వస్తున్నావే? రెస్టారెంట్ కి వెళ్ళి లంచ్ చేసి వస్తున్నాను. ఏడ్చి తంతున్నా పైసా రాలదు, అలాంటిది రెస్టారెంట్ కి వెళ్ళడానికి నీ దగ్గర డబ్బులు ఎక్కడవే? ఓ అద్దా, లాస్ట్ ఎపిసోడ్ లో మా బావగడి దగ్గర నుంచి కట్టేశా. డబ్బులు నువ్వు కొట్టేసావా? అవునరా బాగా. అది కొట్టేస్తుంటే నువ్వేం చేస్తున్నావు గిరిగి? టాపిక్ డైవర్ట్ చేయకుండా మ్యాటర్ ఏంటో చెప్పు. పాపా పాపా పాపా. సరే సే తింగరి, మా కేక్ ఏం చేసావు? కేక్ కేక్ ఏ నందిని, ఏం తెలియనట్టు మాట్లాడుకు. నందు బర్త్డే కోసం ఆర్డర్ ఇచ్చిన కేక్ ని ఏం చేసావో చెప్పు.
ఓ ఆ కేకా ఆ కేకే ఏం చేసావు? సారీ నాకు తెలీదు. ఏ వేస్ట్ ఫెలో, మరి అదిగో చెప్తావా లేదా? నిజం చెప్తుంటే నమ్మరేంటండి? కావాలంటే బాబు పాప తింగరి అంటే నేను చచ్చినా పర్లేదా? అజ్జురామా, నిజం చెప్తుంటే ఎందుకు భయపడుతున్నారు బాబు సార్? వాట్ ఈస్ దిస్? అంటే అంటే అది అప్పుడు మరి నేను వెళ్తుంటే యూజ్లెస్ ఫిమేల్, మా బేబీ కేక్ ని ఈట్ చేయడమే కాకుండా మా దగ్గర అదబ్బని చెప్తావా? చెప్పక్క. రియలీ? ఓకే అక్క. బేబీ, అక్క నీకోసం ఒక స్పెషల్ గిఫ్ట్ పంపించింది. వెళ్ళి కలెక్ట్ చేసుకుందా? తింగరి ఎందుకే గిఫ్ట్ ని దొబ్బేయడానికా? బయటకు వచ్చాటే కాళ్ళు ఎరగొడతాను పాపా. బాబు కమాన్ కమాన్ పదండి. ఎక్స్క్యూజ్ మీ, ఈ గిఫ్ట్ మీకు ఇమ్మని బెంగళూరు మేడం పంపించారు. వస్తానండి. పదండి లోపలికి వెళ్ళి దీన్ని ఓపెన్ చేద్దాం. నోగిరి, లోపలికి వెళ్లి ఓపెన్ చేస్తే మళ్ళీ ఆ యూజ్లెస్ ఫిమేల్ ఈ గిఫ్ట్ కోసం చచ్చ చచ్చ చేస్తుంది. చచ్చి కాదు బాబా, రచ్చ రచ్చ. యా వాట్ ఎవర్, అదే చేస్తుంది. సో ఇక్కడే ఓపెన్ చేయండి. యా లైక్ మ్యామ్ చెప్పింది కరెక్టే. ఎంత లేదన్నా 25 లక్షలు ఉంటుంది. లైక్ ఫ్యాంటాస్టిక్. ఈ బర్త్డే గిఫ్ట్ ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. దీన్ని కొట్టేసేంత వరకు నేను మర్చిపోలేని. ఇంత కాస్ట్లీ గిఫ్ట్ చూస్తే నందిని ఖచ్చితంగా గొడవ చేస్తుంది. ఇప్పుడు ఎలా? సింపుల్ గిరి, ఈ గిఫ్ట్ ఏంటో దానికి చెప్పకుండా మనం లోపలికి తీసుకెళ్దాం. అది బెటర్ పాప. కొద్దిసేపు అయినా మనశ్శాంతిగా ఉండొచ్చు. పదండి. ఏం బాబు సార్, కళ్ళు దొబ్బలా? కాస్త నెమ్మదిగా చేయొచ్చు కదా. సే తింగరి, నిన్ను లోపల ఉండమంటే బయటికి ఎందుకు వచ్చావే? నా ఇష్టం. జై బాబా, కాస్త రొద్దు. అలాగే. ఏంటయ్యా దాని మాట వింటున్నావ్? అయినా ఏంటండి అన్యాయం? తొక్కలది లైక్లడి బర్త్డేకి ఇంత కాస్ట్లీ డైమండ్ నెక్లెస్ ని గిఫ్ట్ గా ఇవ్వడం అవసరమా? అంటే లైక్ మొత్తం చూసేసావా? ఎక్కడ పాప మేడం బాబు సార్ వాళ్ళు అడ్డున్నారు, సరిగ్గా చూడలేదు. ఇలా ఇవ్వ చూసేస్తా. సే తింగరి, కొట్టేటానిక చూసిస్తానంటున్నా? ఏ నందిని, దీన్ని అమ్మ నందు గిఫ్ట్ గా పంపించింది, నీకు కాదు. సచ్చినోడు, నిన్ను మీ అమ్మ నాకిచ్చి కొట్టు పెట్టిందిరా, నాకిచ్చి కొట్టు పెట్టింది. ఏంటండి మీ దౌర్జన్యం? బోర్కుంటుంటే తెగ రెచ్చిపోతున్నారు. మొన్న మా మ్యారేజ్ డేకి ఒక్కటంటే ఒక్కటి కనీసం చిన్న గోల్డ్ చైన్ అయినా కొనిచ్చారా? లేదే. మరి అలాంటప్పుడు దీనికి ఎందుకండి ఇంత కాస్ట్లీ గిఫ్ట్? ఈ అన్యాయాన్ని ఇప్పుడే మా అత్తకు ఫోన్ చేసి నిలదీస్తాను. ఎక్కడికి వెళ్తున్నావు? నా ఫోన్ లోపల ఎందుకు తెచ్చుకోవడానికి? అవసరం లేదు, నేనే కాల్ చేసి ఇస్తాను. బాబు ఫోన్. ఇదిగో పాప. అక్క, ఈ యూజ్లెస్ ఫిమేల్ నీతో మాట్లాడాలంట. ఏంటండి ఈ అన్యాయం? షడప్. మిడిల్ క్లాస్ దానిలాగా లెంతులొద్దు. అసలు మ్యాటర్ ఏంటో చెప్పు. ఆ లైక్ లోడికి ఎందుకండి డైమండ్ నెక్లెస్? నా ఇష్టం. అది నాకు మా అత్తగారు ఇచ్చారు, నేను పిఏ బేబీకి ఇచ్చాను. దట్స్ ఆల్. నేను ఒప్పుకోను కామ్రేడ్. భారతీయ కాలమానం ప్రకారం అత్తల ఆస్తి కోడలికే చెందుతుంది. సో ఆ డైమండ్ నెక్లెస్ నా. షటప్. అది పిఏ బేబీకి ఇవ్వాలని నేను ఫిక్స్ అయ్యాను. కాదని వాదిస్తే యూసఫ్ కూడా పంపిస్తాను. జాగ్రత్త. ఏ యూజ్లెస్ ఫిమేల్, అక్క చెప్పింది అండర్స్టాండ్ అయ్యింది కదా? కమ్ బేబీ, లెట్స్ గో. ఈ ఎపిసోడ్ ఎండింగ్ కి మీ అంతటా మీరే దాన్ని నా కిచెన్ లో చేస్తాను.
దాన్ని నేను తాకట్టు పెట్టి లక్షలు సంపాదిస్తాను. ఇది నా ఛాలెంజ్. ఇంకేం కాదు సేఫ్ ఫింగరే. ఇలాంటి ఛాలెంజ్లు మేము చాలా చూసాం. పిఏ బేబీ పదండి, మనం లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. కమాన్ పాపా. బాబు పాపా ఇడియట్, థింక్ చేయకుండా ఏం చేస్తున్నావు? పాపా 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 థింక్ చేస్తున్నా పాపా. నీ ప్లాన్ ఏంటో చెప్పు. చెప్తా చెప్తా. ఇప్పుడు అదే పాపా. ఇప్పుడు ఈ డైమండ్ నెక్లెస్ ని తీసుకెళ్లి లాన్ లో ఉన్న పొదల్లో పడేస్తా. అప్పుడు ఆ తింగర్ది కొట్టేయడానికి వచ్చిన ఎంటీ బాక్స్ ఉంటుంది తప్ప ఇందులో డైమండ్ నెక్లెస్ ఉండదు. ఈవినింగ్ బేబీ బయటికి వెళ్ళేటప్పుడు మళ్ళీ మనం వెళ్ళి దాన్ని తీసుకుందాం. ఎలా ఉంది పాప మన ఐడియా? నా బాబు చక్కెర పెట్టుకుంటాడు. దొరికింది. ఆ తొట్టికి మాట్లాడుతుంది, నేను వినలేదనుకుంటున్నారు. చెప్తా. అమ్మా అవని నీల తల్లి అని ఎన్నిసార్లు పిలిచినా తనివి తీరదెందుకని. నువ్వు సూపర్ నందిని. పెట్టుకోండి పెట్టుకోండి. వావ్, ఏంజెల్ లాగున్నావు. పాపా ఇక్కడ కాబట్టి నెక్లెస్ సేఫ్ గా ఉంది. అదే గనక ఇంట్లో పెట్టుంటే ఆ తింగర్ది ఎప్పుడో కొట్టేసి ఉండేది. యా బాబు, యూర్ రైట్. నేను కట్టేయడం కాదు, ఇంకా సేపట్లో మీ అంతటి మీరే దాన్ని తీసుకోమంటారు. నందు వెళ్దామా? ఇద్దరు కలిసి బయటికి వెళ్తారా? ఎలా వెళ్తారో నేను చూస్తాను. ఏమైంది నందు? లైక్ ఇచ్చింగిరి నా వల్ల కాడు. త్వరగా పెట్టటువంటి బేబీ. బాబు సార్, ఇదంతా మీ వల్లే వచ్చింది. ఇంత కాస్ట్లీ డైమండ్ నెక్లెస్ ని తీసుకెళ్లి ఆ చెత్తలో పడేశారు. ఇప్పుడు ఇందులో ఏ పురుగుందో పుట్టిందో. ఓ గాడ్ గిరి, హెల్ప్ మీ. Idiot. అది త్రో చేసేటప్పుడు క్లీన్ ప్లేస్ లో త్రో చేయొచ్చు కదా. పాపా 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 ఆ గిరిగాడేదో చెప్పడమే నువ్వు కూడా ఏంటి పాపా? అయినా అది పురుగు పుట్ర కొట్టడం వల్ల వచ్చిన దురద కాదు. ఒక్కోసారి కొంతమందికి కొన్ని వస్తువులు పడవు. అలాగే ఈ బేబీకి ఆ డైమండ్ నెక్లెస్ పడుండదు. ఇందులో ఏం లేదే. నేను చెప్పానా? కావాలంటే ఆ డైమండ్ నెక్లెస్ నువ్వు పెట్టుకుని చూడు పాపా, తెలిసిపోతుంది. గిరి, గివ్ ఇట్ టు మీ. హెల్ప్ మీ. అలాగే. అది ఇప్పుడు చూడు, నీకేం అవ్వలేదు. ఇప్పుడు అవుతుంది బాబు సార్. యా బాబు, యూర్ రైట్. బాబు, బాబు, ఇట్స్ ఇచ్చింగ్. బాబు, బాబు. ఓ నో, ఇడియట్. బేబీకి అలర్జీ సెట్ అవుతున్నావు, బట్ నాకెందుకు దర్ద పుట్టింది? అదే నాకు అర్థం కావట్లేదు పాపా. మీరు ఎన్నైనా చెప్పండి పాప మేడం. ఈ బాబు సార్ ఈ చెత్తలో పడేయడం అనేది ఇదంతా వచ్చింది. గిరిగా కోట పచ్చడైపోతున్నాయి. అయినా మీది మరీ అంత సెన్సిటివ్ స్కిన్ అయితే ఎలా పాప? ఏది నాకోసారి నేను వేసుకుని చూపిస్తాను. Take it, remove it now. Take it. Oh no, See? God.
కమాన్ పాపా. ఎంత ముద్దు పెట్టుకున్నా గోకోడు మాత్రం పక్క. పాపా ఇప్పుడేమంటావు? నువ్వు ఒకసారి ట్రై చేయి. అమ్మో నాకొద్దు. ఇప్పుడు ఎంట్రీ ఇస్తా. ఇదేంటి పాపా ఇలా జరిగింది? లైక్ ఏంటి మా అత్తే పంపించిన నెక్లెస్ కింద పడేసా? ఏ నీకొద్దా? లైక్ వద్దు, కావాలంటే నువ్వే తీసుకో. ఏంటి అందరూ ఒకేసారి కట్టుకట్టుకుని మూక్కుమడిగా గోక్కుంటున్నారు? అంటే ఈ నెక్లెస్ లో ఏదో తిరకాసుంది, నాకొద్దు. తింగరి సమ్మర్ కదా, మా ఈ గోకుడికి నెక్లెస్ కి ఏం సంబంధం లేదు. తీసుకో, వేసుకో. అవునందని ఇప్పుడే అమ్మ ఫోన్ చేసి ఇది నీకే ఇమ్మంది. తీసుకో, వేసుకో. గిరి చెప్పింది నిజమే. యా నువ్వే తీసుకో. వద్దులే, మళ్ళీ అడిగినా అడుగుతారు. ఒట్టు చచ్చిన అడగం. చెప్పు పాపా. యా బేబీ. సరే అయితే అమ్మా అవని నీల తల్లి అని ఎన్నిసార్లు పిలిచినా తనివి తీరదెందుకని. అమ్మా అవని నీల తల్లి అని ఎన్నిసార్లు పిలిచినా తనివి తీరదెందుకని. పాపా ఇదంతా తింగరదాని ప్లాను. అర్థమైంది కదా, మీరు గోక్కుంటుండండి, వాళ్ళు ఫ్రీజ్ చేసుకుంటారు.